సంక్షేమమే పరమావధిగా పనిచేసే రాజకీయవేత్త, పదవులతో సంబంధం లేకుండా ప్రజలతో నిత్యం మమేకమై ఉండే మాజీ ఎమ్మెల్యే, విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ మల్ల విజయప్రసాద్ జన్మదిన వేడుకలు మరుపురాని విధంగా జరిగాయి. శుక్రవారం ఉదయం సీతమ్మదారిలో గల ఆయన క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో గల కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ సంస్థల ప్రతినిధులు, వందలాది మంది కార్యకర్తల నడుమ ఉత్సాహంగా, ఉల్లాసంగా విజయప్రసాద్ జన్మదిన వేడుకలు జరిగాయి. పూల బొకేలతో, కండువాలతో మల్ల విజయప్రసాద్ను ముంచెత్తారు. పదుల సంఖ్యలో కేక్ కటింగ్లు చేయించారు. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, పార్టీలకు అతీతంగా విశాఖ జిల్లా వ్యాప్తంగా కొంతమంది నాయకులు విజయప్రసాద్కు ఫోన్ చేసి మల్ల విజయప్రసాద్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం. మరి ఈరోజు మే 23వ తేదీ నా యొక్క పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలో పశ్చిమ నియోజకవర్గంలోనూ, విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్పొరేటర్సు, వార్డు ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు, పెద్దలు, సన్నిహితులు, స్నేహితులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలపడానికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షులు పెద్దలు కేకే రాజు గారు మరి ఆయన కూడా వచ్చి విషెస్ తెలియపరిచారు. వారికి అలాగే మిగతా తదితర పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు, ఏ రకంగా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుంది అన్నది మీ అందరూ చూస్తూ ఉన్నారు. రాజకీయాలకు విలువలు లేకుండా, రాజకీయాలంటే ఇంత నీచంగా ఉంటాయా అని నాకు తెలిసి గత 20 సంవత్సరాలుగా మరి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి నేను కానీ, గత 40-45 సంవత్సరాలుగా చూస్తున్నటువంటి పెద్దలు కానీ, ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఉభయ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కానీ లేవు అన్నది ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నటువంటి విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడికి పోయినా ఏంటి సార్ ఇలా చేస్తున్నారు, ఏంటి సార్ ఇలా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్నటువంటి దీనస్థితికి ఈ రాష్ట్రం దిగజారింది అంటే దీన్ని బట్టి ప్రజలు కానీ, పెద్దలు కానీ, బయట వాళ్ళు కానీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే ఒక్కడిగా జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేక ఏదో రకంగా అణిచివేయాలి, ఏదో రకంగా ఈ పార్టీని మట్టుపట్టాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని ప్రజలు తిప్పికొట్టాలని, ప్రజా ఉద్యమం ఇలాంటి తప్పుడు పనులు చేసినటువంటి, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రజలు తిరగబడే రోజు అతి త్వరలోనే వస్తుంది అన్నది మాత్రం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజాస్వామ్యం, ఎవరికి ఏది సొంతం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల వలన పరిపాలన సాగించాలి. కానీ ఎవరో ఒకరిని కార్నర్ చేసి ఏకఛత్రాధిపతిగా ఈ రాష్ట్రాన్ని ఏలుదామని అనుకుంటే అది సాధ్యం కాదు అన్నది గత చరిత్రలో అనేక మంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఒకసారి చూడాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ రాష్ట్రానికి ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రం. అలాంటి రాష్ట్రాన్ని అబాస్పాలు చేస్తూ అనేక మంది మాట్లాడుకునే విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నందుకు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజల తరఫున హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తక్షణం విడనాడండి, ప్రజల కోసం, ప్రజల కొరకు పరిపాలన సాగించండి. సూపర్ 6 అని చెప్పి మీరిచ్చినటువంటి హామీలు నెరవేర్చండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు గ్రహించండి, ఆ ఇబ్బందుల్ని తొలగించండి, వాళ్ళకి మీరు ఇచ్చినట్టు హామీల్ని నెరవేర్చండి, అప్పుడు అభినందిస్తారు. అంతేగాని సంవత్సరం అయినా అవన్నీ పక్కన పెట్టి మీరు కక్షపూర్వకతో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అన్నది
మనవి చేసుకుంటూ, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అన్నీ గమనిస్తూ ఉన్నారు. సరైన సమయంలో, సరైన పరిస్థితుల్లో, సరైన టైంలో మీ గుణపాఠం చెప్తారని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ అందరికీ నమస్కారం. మా వెస్ట్ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల ఈ వెస్ట్లో ఇన్ఛార్జిగా మల్ల విజయప్రసాద్ గారు ఉన్నారు. ఆయనకి ఈరోజు నియోజకవర్గం అలాగే విశాఖపట్నం జిల్లాలో భారీగా తరలి వచ్చి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు అనేది ప్రతి ఒక్కరూ తెలియజేశారు. వాళ్ళందరూ కూడా మేమెంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే నిస్వార్థంగా ఒక విశాఖపట్నంలో సేవ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మల్ల విజయప్రసాద్ గారని మనం చెప్పుకోవచ్చు. ఇదివరకు ఆయన ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా ఈ ప్రాంతంలోని వెస్ట్లో ఎంతో డెవలప్మెంట్, సుమారుగా ఒక 250 కోట్లతో డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది. అదే తరుణంలో నేటికి కూడా ఆయన ప్రతి గ్రామంలో సుమారు 200 గ్రామాల్లో ఆయన మార్పు, ఆయన అభిమానం కూడా ఉంది. అందుకే ఇంత ఉదయాన్నే అయినప్పటికీ చాలామంది తరలి వచ్చి ఆయన అందరూ కూడా విశేషం అనేది చెప్పడం జరిగింది. ఇటువంటి నేతకు మళ్ళీ బాధ్యతలు ఇక్కడ అప్పచెప్పి మళ్ళీ జనాల్లోకి చొచ్చిపోయే విధంగా జగన్ గారు ఆదేశాలు మళ్ళీ ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన కుటుంబ పరిపాలన వచ్చి ఒక సంవత్సరం కావచ్చినా సరే ఒక్క హామీ కూడా దేశ చరిత్రలో నెరవేర్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ గవర్నమెంట్ కుటుంబ పార్టీ అని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అబద్ధపు హామీలతోటి వచ్చి ఈరోజు గద్దెనెక్కి ప్రజల ముఖం చాటేసి మళ్ళీ 4 సంవత్సరాల వరకు ఏం చేయలేరని ధీమాతో ఉన్నారు. తగిన బుద్ధి రేపు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే 175కి 175 వచ్చే వైసీపీ గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలా మల్ల విజయప్రసాద్ అభిమానులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ విశాఖపట్నంకి ఈయన సేవలు ఎంతో అవసరం ఉన్నాయని గుర్తించి ప్రతి ఒక్క ప్రజానికం కూడా ఆయన ఈరోజు బ్లెస్ చేయడానికి వచ్చినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.